నా పేరు ప్రభాకర్, ఏఐవైఎఫ్ కడప జిల్లా అధ్యక్షుడిని. కడప జిల్లాలో 230 ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయని చెప్పి జిల్లా వైద్య శాఖ అధికారులు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా బద్వేలు నియోజకవర్గంలో బద్వేలు పట్టణంలో దాదాపు 50 హాస్పిటల్ పైగా ఉన్నాయి. ఈరోజు కేవలం 10 హాస్పిటల్కి మాత్రమే పర్మిషన్ ఉంది. అదేవిధంగా కోరమామిల పట్టణంలో 5 హాస్పిటల్కి మాత్రమే అనుమతులు ఉన్నాయి. మిగతా ఏ ఒక్క హాస్పిటల్కి కూడా ఈరోజు అనుమతులు లేని పరిస్థితి. జిల్లా డిప్యూటీ డిఎంఎల్హెచ్ఓ నాగమల్లేష్ గారు ఈ మధ్యకాలంలో ఎన్జిఓలో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా బద్వేలు పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ కూడా హాస్పిటళ్ళు, ఆర్ఎంపీ క్లినిక్లు, ల్యాబ్లన్నీ కూడా పర్మిషన్ తీసుకోండి, అనుమతులు తీసుకోండి అని చెప్పి ఈరోజు మన ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, దాదాపు 30 సంవత్సరాల పైగా ఈరోజు బద్వేలు పట్టణంలో మరియు బద్వేలు నియోజకవర్గంలోని కోరమామిల పట్టణంలో పదుల సంఖ్యలో హాస్పిటళ్ళు నడుపుతూ ఉన్నారు. ఏ ఒక్క హాస్పిటల్కి కూడా 50 సంవత్సరాలకు అనుభవం ఉన్న హాస్పిటళ్ళు కూడా ఉన్నాయి. ఆ హాస్పిటళ్లకు పర్మిషన్లు లేవు. వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ హాస్పిటల్ పైన జిల్లా వైద్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి 3 దఫాలుగా మేము పేపర్ల రూపంలో అడగడం జరిగింది. కానీ జిల్లా వైద్య శాఖ అధికారులు ఎక్కడ కూడా కనీసం విచారించిన పాపాన పోలేదు. మేము ఈ అనుమతులు లేని హాస్పిటల్లో లిస్టు తీసుకొని జిల్లా అధికారులకు, అదేవిధంగా రాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్ వారికి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి మేము ఒక లెటర్ రాస్తాము. ఈ హాస్పిటల్ను వెంటనే సీజ్ చేయాలి. ఏవైతే బద్వేలు పట్టణంలో ఈ అనుమతులు ఉన్నాయో కేవలం 9 హాస్పిటళ్ళు మరియు ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి మాత్రమే ఈరోజు పర్మిషన్ ఉంది. మిగతా కంటి ఆసుపత్రులు కానీ, లేదంటే డెంటల్ హాస్పిటళ్ళు, ఆర్ఎంపీ క్లినిక్లు, సాధారణ హాస్పిటల్ ఏటికి కూడా మిగతా వాటికి పర్మిషన్లు లేవు. వీటిపైన జిల్లా అధికారులు తక్షణమే హాస్పిటల్ను సీజ్ చేసి ఆ డాక్టర్ల పైన క్రిమినల్ కేసులు పెట్టకపోతే ఏఐవైఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో బద్వేలు పట్టణంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.